నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా మూడో భాగం. తుల్య బాగా నవ్వింది. ఆమె మొహంలో అప్పుడు మచ్చుకైనా బాధ కనిపించలేదు. ఆర్కదీప్కి కళ్ళు మిలమిలా మెరిసిపోతున్నాయి. అతను అపరాధ భావంతో తలదించుకున్నాడు కొన్ని క్షణాలు. ఒంటరిగా ఉన్న ఆమెతో పాటుగా తను ఉండడం కూడా ఒక ప్లాన్. అది ఆమెకి తెలియక స్వచ్ఛమైన తన స్నేహహస్తాన్ని తనకి అందిస్తోంది. అది అందుకునే అర్హత తనకుందా? తన వైపు న్యాయం ఉండి ఉండొచ్చు, కానీ ఆమె అన్యాయం వైపు నిలబడి ఉండకపోవచ్చు. అది నిర్ధారణ చేసుకున్నాక తను ఇక్కడికి రావాల్సింది. చిన్నగా చప్పట్లు వినిపించడంతో అతను ఉలిక్కిపడి తలెత్తి ఆమె వైపు చూశాడు. ఏమైంది అన్నట్టుగా తల ఎగరేసింది. అతను బలవంతంగా పెదవుల మీదకి నవ్వు తెచ్చుకున్నాడు. ఆ నవ్వు వెనుక నిజాయితీ లేదని శిల్పిగా ఆమె ఇట్టే గ్రహించింది. అలానే అతని చేతిని పట్టుకుని పక్కన కూర్చుని అతని కళ్ళలోకి చూసింది. వుల్ఫ్ అప్పటికి మెట్ల మీదకి పరుగులు తీసి అక్కడ నిలబడి తన ప్రియనేస్తం గురించి ఎదురు చూస్తూ వెనక్కి తిరిగింది. అంతే, వుల్ఫ్ కళ్ళు పళ్ళు కూడా ఒకేసారి బయటకొచ్చేశాయి అర్క మీద కోపంతో. తను కూర్చోవలసిన స్థానంలో అతను కూర్చుని ఉండడం అస్సలు నచ్చలేదు వుల్ఫ్కి. వాడి భావాలతో సంబంధం లేనట్టుగా అర్క తుల్య ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. అప్రయత్నంగా అర్కదీప్ తన అరచేతిని ఆమె నునుపైన చెక్కిల మీద ఆనించాడు. బయట వాన భయంకరంగా కురుస్తోంది. ఆకాశం ఉరుముతోంది. అయినా అది వాళ్ళిద్దరినీ చేరలేదు. ఒక మగవాడికి అంత సన్నిహితంగా కూర్చోవడం తుల్యభాగకి మొదటిసారి కావడంతో సన్నగా కంపించింది. తుల్యభాగ, నన్ను నమ్మి నీ స్టూడియో చూపించడానికి తీసుకువెళ్తున్నావు. నేను నిన్ను ఏదైనా చేస్తే? మందర స్థాయిలో అడిగాడు అతను. ఆమె తన తలని కుడివైపుకి కొద్దిగా వంచి అతని కళ్ళలోకి తదేకంగా చూసింది. అతను చూపు తిప్పుకోలేదు. సూటిగా చూశాడు. ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటే ఏం చేస్తావు? సీరియస్గా అడిగాడు. ఆమె స్పందించలేదు. అలానే అతని కళ్ళలోకి చూసింది. అర్కదీప్ తనని భయపెట్టి దూరంగా పంపాలని చూస్తున్నాడని గ్రహించింది తుల్యభాగ. కారణం తెలియదు, కానీ తన దృష్టిలో అతను ఒక చెడ్డవాడిగా చిత్రించుకోవాలని అనుకుంటున్నాడని గ్రహించింది. ఆమె కళ్ళజోడుని ముక్కు మీద నుంచి పైకి తోసుకుంటూ అతనిని కళ్ళతోనే సవాల్ చేసింది. అతను లోపల ఉలిక్కిపడ్డాడు. ఆమె నమ్మకం ముందు అతను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సరిగ్గా అప్పుడు అతనికి వెచ్చగా తగిలింది. ఆ తర్వాత తడిగా. ఉలిక్కిపడి కలలో నుంచి బయటపడిన వాడిలాగా చుట్టూ చూశాడు. వుల్ఫ్ తన పని తాను చక్కగా చేసేసిందని నిమిషం తర్వాత అర్థమైంది అతనికి. ప్రేమగా అతని నడుం మీద తన ముందరి కాళ్ళని ఉంచి నాలికతో మొహమంతా నాకుతూ అతని కాలుని తడిపేసింది. యూ ఇడియట్! చిన్నగా అరుస్తూ వుల్ఫ్ నాలికని తప్పించుకోవాలని చూశాడు, కానీ తన ప్రాణసఖికి ఇష్టమైన వాడిని కోపంతో బాధించలేదు గనక ప్రేమతో చంపేయాలని నిర్ణయించుకున్నట్టుగా అనిపించింది అర్కకి వుల్ఫ్ తనని నాకుతున్న విధానానికి. తుల్యభాగ తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. వుల్ఫ్ చాలా క్రమశిక్షణ ఉన్న జర్మన్ షెపర్డ్. బాత్రూమ్ ఖచ్చితంగా బయట దానికి కేటాయించిన ప్లేస్లోనే కానిస్తుంది. అర్జెంట్ అయినప్పుడు అరిచి గోల చేసి మరీ లాక్కెళ్తుంది, కానీ ఇంట్లో పాడు చేయదు. అలాంటిది అర్క మీద అలా యూరిన్ పాస్ చేస్తుందని అస్సలు ఊహించలేదు తుల్య. కంగారుగా లేచి నిలబడింది. అయిపోయావు ఈరోజు నువ్వు. నీ తోలు తీసి ఎండేసి మరీ వెళ్తాను అంటున్న అర్కదీప్ పాటలో కోపం లేకపోగా నవ్వుని చూసి మరింత విస్తుపోయింది తుల్యభాగ. వుల్ఫ్ పూర్తిగా అర్క మీద తన బరువుని వేసేయడంతో సోఫాతో సహా అర్క వెనక్కి పడ్డాడు. అతని మీద పడింది వుల్ఫ్. రేయ్ తోడేలుగా, చచ్చాను! ఇంత బరువున్నావేంట్రా? నీ వయసంతా? మొన్నే 100వ పుట్టినరోజు జరుపుకున్నావా ఏంటి? వుల్ఫ్ నాలిక దాడి నుంచి తప్పించుకుంటూ తన మొహానికి అరచేతులని అడ్డం పెట్టుకుని అరిచాడు అర్క. హఠాత్తుగా ఈల వినిపించడంతో వుల్ఫ్ అర్క మీద నుంచి దూకి వేగంగా పరుగు తీసి గదిలో ఒక మూలగా గోడకి ఆనుకుని నిలబడింది. అర్క మెల్లగా తిరగబడిన సోఫా మీద నుంచి పక్కకి దొర్లి చువ్వలా లేచి నిలబడ్డాడు. పర్వాలేదు తుల్యభాగ, వాడిని నేనే రెచ్చగొట్టాను. వుల్ఫ్ని శిక్షించొద్దు అన్న ఉద్దేశంతో అన్నాడు ఆర్కదీప్. తుల్యభాగ నడుం మీద చేతులు వేసుకుని నోట్లో విజులతో వుల్ఫ్ వైపు కోపంగా చూసింది. వుల్ఫ్ తనకేమీ తెలియదన్నట్టుగా అమాయకంగా మొహం పెట్టి తల వంచుకునేసరికి అయ్యో అనిపించింది తుల్యకి. కానీ ఆర్కదీప్ వైపు చూసి అతని ప్యాంట్ తడిసిన భాగాన్ని చూడగానే చప్పున తల తిప్పుకొని నోట్లో నుంచి విజులు తీసి పెదాలు బిగించింది.
నీకు అర్కకి చాలా తేడా ఉంది తెలుసా అంది నవ్వుతూ అనురాగ. మిత్ర వెంటనే మొహం తిప్పుకున్నాడు. పెదాలు బిగించి కిటికీలో నుంచి బయటికి చూశాడు. తనకి ఎంత ఓర్పు ఉందో నువ్వంత అసహనంగా ఉంటావు మిత్ర. అతను ఏమీ మాట్లాడకపోవడంతో తనే అంది అనురాగ. వాడి గురించి నీకంత బాగా తెలుసని నాకు తెలీదు అన్నాడు సీరియస్గా మిత్ర. నీ గురించి అంతకన్నా ఎక్కువే తెలుసు. చెప్పాలని అనుకుంది కానీ బిడియపడి చెప్పలేదామె. ఎందుకు తెలీదు? చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్నాంగా మరి పైకి అలా అంది నవ్వి. మనం కూడా కలిసి తిరిగాను రాగా. మిత్ర మనసు బాధగా మూలిగింది. పైకి ఏమీ అనలేదు. ఎంత బాధలో ఉన్నా మొహం మీద నవ్వు చెరగనివ్వడు ఆర్క. నేను ఎంత టెన్షన్లో ఉన్నా తన నవ్వు చూడగానే రిలాక్స్ అయిపోతాను చెప్పింది అనురాగ యథాలాపంగా. ఓ అని ఊరుకున్నాడు మిత్ర. అంతేనా? కేవలం ఓ అయినా? మరి నాలో ఏమిష్టం అని ఒక్క మాట అడగచ్చుగా మిత్ర. అనురాగ మనసు బాధగా మూలిగింది. అతను కార్ని రివర్స్ చేసి వేరే దారి నుంచి వెళ్ళాలని అనుకున్నాడు కానీ అప్పటికే అతని కారు వెనుక వెహికల్స్ చేరిపోయాయి. ఇప్పుడు క్రేన్ రావాలి. ఆ చెట్టుని వాళ్ళు కొట్టాలి, తీయాలి. ఎంత టైం పడుతుందో ఏమో. పెదాలు విరిచి శబ్దం చేస్తూ మాట మార్చే ప్రయత్నం చేస్తూ అన్నాడు మిత్ర. అనురాగ ఏమీ మాట్లాడలేదు. అతని భుజం మీద తన చేతిని ఉంచింది. అతను ఉలిక్కిపడి ఆమె వైపు తిరిగాడు. అమ్మ గురించి టెన్షన్గా ఉందా? మృదువుగా అడిగింది. అతను సమాధానం చెప్పలేదు. ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆమె వెనకడుగు వెయ్యలేదు ఈసారి. అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అతనే చప్పున చూపు తిప్పుకున్నాడు. 24 గంటల్లో అమ్మకి స్పృహ రాకపోతే కోమాలోకి వెళ్ళిపోతుందని డాక్టర్లు అన్నారు. పైకి నవ్వుతూ కనిపించే ఆర్క మాత్రమే మీకు తెలుసురాగా లోపల వాడు ఒక అగ్నిపర్వతంలా రగులుతున్నాడు. అసలు ఈ ప్లాన్కి వాడు ఎందుకు ఒప్పుకున్నాడో నాకు ఇంతవరకు అర్థం కాలేదు చిన్నగా నిట్టొచ్చి అన్నాడు మిత్ర. నీల్ లాయర్ కదా, లాయర్ బుర్రకి తెలివెక్కువ ఉంటుందని నమ్మి ఉంటాడు అంది కొద్దిగా కోపంగా అనురాగ. ఈ ప్లాన్ నీకు కూడా నచ్చనప్పుడు మరి ఆర్కని వారించలేదేం? వేరే అమ్మాయిని ఆర్క ప్రేమించడానికి ఎలా ఒప్పుకున్నావు నువ్వు అడిగాడు మిత్ర. అది నటనే కదా మిత్ర. అయినా నీల్కి నేను చెప్తూనే ఉన్నాను ఇది రిస్క్తో కూడుకున్నది అని. అది చాలా ప్రభావాన్ని చూపించే పద్ధతిని ఆర్కకి నూరిపోశాడు. వెనక ముందు ఆలోచించకుండా ఈ పని మీద పడ్డాడు ఆర్క. ఇక తను ఒకటి నిర్ణయించుకున్నాక ఎవరి మాట వింటాడు అంది అనురాగ నిస్సహాయంగా. మిత్ర తనని అడిగిన ప్రశ్నలో శ్లేషని ఆమె గ్రహించలేదు. ఒక స్నేహితుడిగా ఆర్క తన మాట వింటాడు అనుకుంటున్నాడు మిత్ర అనుకుంది. నీ మాట కూడా వినడా? వ్యంగ్యంగా అడిగేశాక మిత్ర తనని తాను తిట్టుకున్నాడు. తన ఇష్టం అనురాగకి చెప్పకుండా తమ్ముడి మీద ఈర్ష్యపడుతూ ఆ కోపాన్ని తను రాగ మీద చూపిస్తున్నాడని అర్థమై తనని తాను అదుపు చేసుకునే ప్రయత్నం చేశాడు. చిన్నగా గొంతు సవరించుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యమైందని అతను గ్రహించలేదు. మిత్ర, నీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు. ఆర్క నా మాట ఎందుకు వింటాడు? వింటే నీ మాట వింటాడు గాని కొద్దిగా అసహనంగా అడిగింది అనురాగ. ఇక ఆ విషయం వదిలేరాగా అన్నాడు అతను సీరియస్గా. ఎలా వదిలేస్తాను? నీకు టెన్షన్ ఉంది, ఒప్పుకుంటాను. ఆ చికాకులో అలా మాట్లాడావా లేక వెటకారంగా నన్ను ఆ మాట అన్నావా అన్నది నాకు తెలియాలి అంది కోపంగా అనురాగ. వదిలేయమని చెప్పాను కదా చిన్నగా అరిచాడు అతను. ఇది ఆఫీస్ కాదు మిత్ర. ఇప్పుడు నువ్వు నా బాస్వి కాదు. అరిస్తే ఊరుకునేది లేదు సీరియస్గా అందామె. అతని మూడ్ టాంట్రమ్స్ ఆమెకి అలవాటే కానీ ఈరోజు ఆమె మనసు కూడా చికాకుగానే ఉంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈరోజు ఒక గొట్టంగాడు తనని చూసుకోవడానికి వస్తాడని నాన్న చెప్పారు. 25 ఏళ్ళు వచ్చేసాయి. ఇప్పటికే పెళ్లి ఆలస్యం అయిపోయిందని ఒకటే గొడవ. పక్క వైద్యగాళ్ళ నాన్నకి అమ్మ తోడైంది. ఈ తుఫాన్లో ఆ బకరాగాడు చిక్కుకుపోయి ఏ అండమానుకో ఎగిరిపోతే బావుండును అనుకుంటూ ఉంటే మిత్ర కోపం ఒకటి. మిత్ర మనసులో తన స్థానం ఏంటో తెలుసుకోకుండా అమ్మా నాన్నలకి విషయం ఎలా చెప్పడం? అతనితో ఏకాంతంలో ఈ వర్షంలో ఆనందంగా కబుర్లు చెప్పుకోవచ్చు అనుకుంటుంటే విసిగించేస్తున్నాడు అనుకుంది కోపంగా అనురాగ. నువ్వు 24 గంటలు నా అసిస్టెంట్గా పనిచేస్తానని కంపెనీ క్లాస్లో సంతకం చేసావురాగా ఆమెకి గుర్తు చేశాడు మిత్ర సీరియస్గా. కోపంతో మొహం ఎరుపెక్కిపోయింది ఆమెకి. అతని ఊహించని వేగంతో కదిలింది అనురాగ. కోపం హద్దులు దాటేసింది ఆమెకి. ఆమె సాధారణంగా హింసకి దూరంగా ఉండే అమ్మాయి. అలాగని అవసరమైనప్పుడు మూగగా కన్నీళ్లు కార్చే అమ్మాయి అస్సలు కాదు. వేగంగా అతని వైపు తిరిగి మిత్ర క్రాఫ్ట్లోకి తన కుడి చేతిని పోనిచ్చి బలంగా గుప్పిట్లో బిగించింది. ఎడమ చేత్తో అతని షర్ట్ కాలర్ని పట్టుకుని బలంగా గుంజింది. తెల్లబోయాడు మిత్ర.
ఆమె అంత వైల్డ్‌గా రియాక్ట్ అవుతుందని అతను అస్సలు ఊహించలేదు. కంపెనీ క్లాస్ గుర్తు చేసి ఆమె తనని తప్పించుకోలేదని చెప్పాలని అనుకున్నాడు. ఎక్కడ తేడా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఔచ్! నొప్పిగా ఉంది రాక్షసి! అన్నాడు ఆమె చేతి నుంచి తన జుట్టుని విడిపించుకునే ప్రయత్నంలో ఆమెకి దగ్గరగా వస్తూ. ఆమె ఆవేశంతో రొప్పుతోంది. నొప్పా? నీకా? మనుషులకి నొప్పి. నీలాంటి పాషాణాలకి కాదు. పళ్ళు బిగించి కాలర్‌ని వదిలేసి పిడికిలి బిగించి అతని పక్కటెముకల మీద బలంగా కొట్టింది. అది ఆమెకి అతను నేర్పిన సెల్ఫ్ డిఫెన్స్ పంచే. నొప్పికి కళ్ళలో నీళ్లు తిరిగాయి మిత్రకి. స్టాప్ ఇట్ రాగా! చిన్నపిల్లలా బిహేవ్ చేయకు! సహనాన్ని అరువు తెచ్చుకుంటూ ఆమె ఎడమ చేతిని తన కుడి చేతితో బంధిస్తూ అన్నాడు. బయట జడివాన ఏనుగు తొండాలతో పోసినట్టుగా కురుస్తోంది. కారు లోపల జరుగుతున్న ఈ విచిత్ర విన్యాసాలు విండ్షీల్డ్లో నుంచి బయట వాళ్ళకి కనిపించినంత ధారగా పడుతోంది వర్షం. అందులోనూ కార్ కిటికీ అద్దాలు బ్లాక్ టింటెడ్ కావడంతో లోపల ఏం జరుగుతోందో కనిపించలేదు. ఇప్పుడు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయడానికే నీకు కారణం దొరికింది. నీ అసిస్టెంట్ నీ జుట్టు పీకి నిన్ను పిడిగుద్దులు గుద్దిందని చెప్పుకోపో అంటూ పెదాలు బిగించి మిత్ర వద్దైన గ్రాఫ్ని కుదుళ్లలో నుంచి ఊడి వచ్చేస్తుందేమో అన్నంత బలంగా లాగింది. ఔచ్! యూ డెవిల్! అంటూ తన ఎడమ చేతిని ఆమె వెన్ను చుట్టూ బలంగా చుట్టి తన మీదకి విసురుగా లాక్కున్నాడు మిత్ర. ఆమె మెడవంపులో తన పెదవులను ఆనించి గట్టిగా అదిమాడు. ఆమె పట్టు సడలిపోయింది అతని జుట్టు మీద. కానీ నొప్పి తగ్గలేదు అతనికి. తన పళ్ళని ఆమె సుకుమారమైన మెడవంపులో ఆనించి కొద్దిగా ఒత్తిడి పెంచాడు మిత్ర. అతను పరిసరాలని మర్చిపోయాడు. తనలో సంస్కారాన్ని మర్చిపోయాడు. కోపంలో విచక్షణని పూర్తిగా వదిలేశాడు. ఆమె ఒక ఆడపిల్ల అనుకోలేదు అతను. అనురాగ అనుకున్నాడు. తన అనురాగ అని మనసులో నిర్ణయం చేసుకున్నాడు. అందుకే హద్దు దాటాడు. ఆమె చిన్నగా అరిచే వరకు స్పృహలో లేడతను. ఆమె అతన్ని పూలతీగలా అల్లుకుపోయింది. అతని పంటిగాటు ఆమెకి బాధని కలిగించింది. కానీ తీయని బాధ అది. అంతవరకు ఎప్పుడూ తెలియని బాధ. ఎప్పుడూ పరిచయం లేని అలజడి రేపిన మంట. బయట వర్షం తనని తడిపినట్టుగా అతని ఆ మరటి ముద్దు ఆమె వయసుని పూర్తిగా తడిపేసింది. పరువాలు అతని కౌగిలిలో నలిగిపోతూ ఉంటే ఆమె కోపం పూర్తిగా పోయింది. పెదవులపై చిరునవ్వు ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె చెయ్యి అతని మెడ మీద నుంచి క్రాఫ్లోకి పోయి బిగుసుకుంది. కానీ నొప్పి కలిగించలేదు అది మిత్రకి. అంతవరకు తడిబట్టల్లో చికాకుగా ఉన్న అతను ఆమె కౌగిలి శరీరంలో నుంచి వెచ్చని ఆవిర్లు వస్తున్నట్టుగా అనుభూతి చెందాడు. జ్వరం వచ్చినట్టుగా ఒళ్ళంతా వేడెక్కిపోయింది అతనికి. ఆమె పరిస్థితి అందుకు భిన్నంగా లేదని కంపిస్తున్న ఆమె శరీరమే చెప్తోంది అతనికి. ఆమె కౌగిలిలో అతను సర్వం మర్చిపోయాడు. అది అనుభవం లేని కన్నెపిల్ల కౌగిలి మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి తనని తాను మనసు పడి తనదే అనుకున్న తన నెచ్చెలి కౌగిలి. మిత్ర తాను ఉన్న పరిస్థితిని, తన ముందు ఉన్న సమస్యలని పూర్తిగా మర్చిపోయాడు. కళ్ళు గట్టిగా మూసుకుని గుండెల నిండా ఆమె పరిమళాన్ని పీల్చుకుంటూనే ఆమె మెడవంపులో తన ముద్దు ఒత్తిడి మరింత పెంచాడు. ఆమె చిన్నగా అరిచింది మరొకసారి. అతని కోపం కోరికగా ఎప్పుడు మారిందో అతనికే తెలియలేదు. అతని కుడి చెయ్యి ఆమె ఎడమ చేతిని తన ఛాతి మీద ఆనించి కొద్దిగా కిందికి దిగి ఆమె నడుం మీద బిగుసుకుంది. అనురాగ ఎడమ చేత్తో అతని షర్టు ముందు భాగాన్ని గట్టిగా పట్టుకుంది. అసలు ఏం జరుగుతోందో ఆమెకి అర్థం కాలేదు. కానీ అతని ప్రవర్తనలో తేడా వచ్చిందని మాత్రం గ్రహించింది. స్నేహపు హద్దులు దాటాడతను. ఆమె విజయగర్వంతో ఆనందంగా నవ్వుకుంది. మరింత గట్టిగా అతన్ని అల్లుకుపోయింది. బయట ఎవరో గట్టిగా హార్న్ మోగించడంతో ఉలిక్కిపడి ఆమెకి దూరం జరిగాడు మిత్ర. అనురాగని నెట్టినట్టుగా దూరం జరిపాడు. చిన్నగా తల విదిలించి స్పృహలోకి రావడానికి అతనికి కొంత సమయం పట్టింది. మొహాన్ని అరచేతులతో రుద్దుకున్నాడు. ఆమె అతనికి బాగా దూరం జరిగి కిటికీకి అంటుకుపోయినట్టుగా కూర్చుంది. జరిగినది నమ్మలేనట్టుగా కళ్ళు విప్పార్చుకుని అతని వైపు చూసింది అనురాగ. మిత్ర ఆమెకి మొహం చూపించలేనట్టుగా తలుపు తీసుకుని కారు దిగి బలంగా తలుపు మూసేశాడు. వర్షపు ధార అతనిలో కోరికల జ్వాలని ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అతను తడిసి ముద్దైపోయాడు. లోపల కారులో ఆమె చిగురుటాకులా కంపించిపోయింది. ఐ లవ్ యూ సో మచ్ మిత్ర. నీలో నా మీద ఇంత ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసింది మెల్లగా అనుకుంటూ మెడవంపులో మంట పుట్టిస్తున్న అతని తీయని ప్రేమ గుర్తుని అపురూపంగా తడుముకుంది. బయట మిత్ర కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ వర్షపు ధారలో కలిసిపోయాయి. దుఃఖంతో గుండె మంట పుట్టింది అతనికి. అసలు తను పశువు కన్నా హీనంగా ఎలా ప్రవర్తించగలిగాడు అనురాగతో? తన తమ్ముడిని ప్రేమిస్తున్న అమ్మాయితో ఇంత సంస్కారహీనంగా ఎలా ప్రవర్తించాడు తను? తల్లి తనలో నింపిన సంస్కారం ఏమైంది?
శారీరకమైన కోరికల జ్వాలకి తలవంచి ఆ సంస్కారం కాలి బూడిదైపోయిందా? ఆర్క, నీకేమని సమాధానం చెప్పుకోవాలిరా నేను? ఈ అన్న ఒక రాక్షసుడు ఎలా అని నీకు చెప్పాలి? కళ్ళు మూసుకుని కార్కి ఆనుకుని అలాగే నిలబడిపోయాడు మిత్ర. లోపల అనురాగ అతను ఎందుకు బయట వర్షంలో అలా తడుస్తూ నిలబడ్డాడో గ్రహించలేకపోయింది. అతను కారులో కూర్చోగానే తన ప్రేమ విషయం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఆమె పెదవుల మీద చిరునవ్వు భరతనాట్యం, డిస్కో డ్యాన్స్ కలిపి చేసేస్తోంది. ఈసారి ఆమె తన ప్రేమని అతనితో చెప్పడానికి సందేహించదలుచుకోలేదు. అతని మనసు స్పష్టంగా తనకి తెలిసిపోయింది కాబట్టి ఇక ఆగవలసిన పని లేదు. ఇంట్లో కూడా ఈ పెళ్లి చూపుల తతంగం అవసరం లేదని చెప్పేస్తుంది ఉత్సాహంగా అనుకుంది అనురాగ. మెల్లగా చెట్టుని రోడ్డు పక్కకి లాగడంతో ట్రాఫిక్ కదలడం మొదలైంది. అతను ఇక తప్పదన్నట్టుగా తలుపు తీసుకుని డ్రైవింగ్ సీట్లో కూలబడ్డాడు. అతని జుట్టులో నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. తలుపు బలంగా వేసి కార్ స్టార్ట్ చేశాడు. మిత్ర, అనురాగకి తన ప్రేమని చెప్పే అవకాశం రాలేదు. ఇదంతా నీ వల్లే జరిగింది. ఎప్పుడు నాలో రాక్షసుణ్ణి బయటికి ఎందుకు తీసుకువస్తావు అనురాగా? కోపంగా అరిచిన మిత్రవైపు కళ్ళు విప్పార్చుకుని చూసిందామె. కారు దిగి బయటికి వెళ్ళిన మిత్ర మాయమై ఎవరో కొత్త మనిషి లోపలికి వచ్చినట్టుగా విచిత్రంగా చూసింది అతని వైపు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆర్క స్నానం చేసి మరొక జత బట్టలు వేసుకుని కిందికి వచ్చేసరికి దిగులుగా కూర్చుని ఉంది ఉల్ఫ్. ఎక్కడా తుల్యభాగ కనిపించలేదు. మితిమీరి అల్లరి చేస్తే అలానే శిక్ష పడుతుంది. ప్రేమ నటించి చేసేది చేసేయాలనుకుంటే అలాగే ఉంటుంది. ఉల్ఫ్ ఎదురుగా నిలబడి బుద్ధి చెప్పాడు ఆర్క. తలెత్తి అతని వైపు గుర్రుమంటూ చూసి పళ్ళన్నీ బయటపెట్టింది ఉల్ఫ్. అదే వద్దనేది. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూసావుగా. నిజానికి నువ్వు ఆ పని చెయ్యలేదని, నేనే పక్కన ఉన్న సీసాల్లో నీళ్లు వంపుకున్నానని తుల్యకి నువ్వెలా చెప్తావు? అడిగాడు సీరియస్గా ఒక కనుబొమ్మ పైకెత్తి ఆర్క. ఓరి దుర్మార్గుడా అన్న చూపు విసిరింది ఉల్ఫ్. మొదటిసారిగా తనకి మాటలు రానందుకు బాధపడిపోయింది. అంతే మరి, నీకు నాకు మధ్య జరుగుతున్నది యుద్ధం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నాడు ధీమాగా ఆర్క. ఉల్ఫ్ కోపంగా కళ్ళు చిన్నవి చేసి చూసింది ఆర్క వైపు. నీ మీద త్వరలోనే పగ తీర్చుకుంటాను అన్నట్టుగా ఉన్నాయి వాడి చూపులు. నాలికను చూపి చప్పరించేశాడు ఆర్క. ఏడ్చావులే అని కూడా అన్నాడు. అంతలో మేడ మీద నుంచి చప్పట్ల శబ్దం వినిపించడంతో ఇద్దరూ తలలు పైకెత్తి చూశారు. ఉల్ఫ్ వైపు చూడలేదు తుల్యభాగ. అతన్ని రమ్మని సైగ చేసింది. పాపం, ఉల్ఫ్ని క్షమించే తుల్య, నా కోసం ప్లీజ్ అందంగా బ్రతిమాలాడు ఆర్క. ఉల్ఫ్ కోపంగా కుర్రుమంది. నాకు నీ రికమెండేషన్ ఏమీ అవసరం లేదు అన్నట్టుగా. వాళ్ళిద్దరి మధ్య గొడవ తెలియని తుల్యభాగ ఆర్క వైపు ఇష్టంగా చూసింది. అంత చేసిన ఉల్ఫ్ని అతను అలా క్షమించేస్తాడని ఆమె అనుకోకపోవడం వల్ల కలిగిన ఆశ్చర్యానందాలు ఆమె కళ్ళలో స్పష్టంగా చూశారు ఉల్ఫ్, ఆర్క. ఉల్ఫ్ ఆర్క వైపు కోపంగా చూసి అంతలోనే వీడితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ తల తిప్పి తుల్యభాగ వైపు దీనంగా చూసింది. తుల్యభాగ ఉల్ఫ్ని క్షమిస్తుందా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.